నిన్న ఎస్ఎస్ఎంబి 29 నుండి సంచారి సంచారి అనే సాంగ్ ఒకటి వచ్చింది భయ్య. మన శృతి హాసన్ పాడారు. సాంగ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది భయ్య. మరి నేనైతే వీడియోని లేట్గా చేస్తున్నాను కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. వీడియోని అయితే ఆఖరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి భయ్య. ఎందుకంటే 3 నిమిషాల సాంగ్లో 3 గంటల సినిమా అనేది మన జక్కన చెప్పేశాడు. మరి ఆ సాంగ్లో ఒక 10 లైన్ల వరకు ఉన్నాయి భయ్య. ఒక్కో లైన్తో ఒక పావు గంట సినిమా తీస్తే 2.5 గంటల సినిమా అవుతుంది. ఇక టైటిల్స్, ఎలివేషన్ సీన్స్ అవి ఇవి ఒక అరగంట చూసుకున్నా 3 గంటల సినిమా ఫినిష్ భయ్య. ఆ విధంగా సాంగ్లో లిరిక్స్ అయితే ఉన్నాయి. మీ అందరికీ తెలుసు భయ్య, జక్కన్న స్టోరీలు ఏమి అంత క్రిటికల్గా ఉండవు, అంత కాంప్లికేటెడ్గా ఉండవు. చాలా సింపుల్ స్టోరీ లైన్తో మనకు విజువల్ ఫీస్ట్ అనేది ఇస్తాడు. మరి ఆ విధంగా చూసుకుంటే భయ్య, ఈ పాటలో ఈ గ్లోబ్ ట్రాటర్ ఎస్ఎస్ఎంబి 29 యొక్క స్టోరీని అయితే చెప్పేసాడు భయ్య. డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, కాలాన్ని శ్వాసిస్తూ ప్రతిరోజు పరుగులే. అంటే మన హీరో కాలాన్నే తన ఊపిరిగా జీవించే వ్యక్తి. ప్రతిరోజు తన జీవితం ఒక చోటైతే ఉండదు, ఎప్పుడూ ఉరుకులు పరుగులతోనే ఉంటుంది. అలా కాలాన్నే ఊపిరిగా తీసుకుంటూ, శ్వాసగా తీసుకుంటూ అలా పరిగెడుతూనే ఉంటాడు మన హీరో. ఇక సెకండ్ లైన్ వచ్చేసి వేగాన్నే శాసిస్తూ పెనుగాలై తిరగాలి. అంటే మన హీరో వేగంతో పోటీపడి మరి ముందుకెళ్తూ ఉంటాడు. గట్టిగా చెప్పాలంటే వేగాన్ని శాసిస్తున్నాడంటే వేగం కంటే కూడా తన దూకుడు, తన స్వభావం ముందే ఉంటుంది అనే విధంగా మన హీరో యొక్క క్యారెక్టర్ని డిజైన్ అయితే మనకైతే ఈ లిరిక్స్లో పరిచయం చేస్తున్నాడు భయ్య మన రాజమౌళి. అదేవిధంగా ఇదే లైన్లో పెనుగాలై తిరగాలని ఉంది. మరి పెనుగాలి ఎప్పుడు వస్తుంది భయ్య? తుఫాను వచ్చేటప్పుడు వస్తుంది. అంటే మన హీరో వేగంతో పోటీ పడుతూ తుఫాను మాదిరిగా తిరుగుతూ ఉంటాడనమాట. ఇక 3వ లైన్ వచ్చేసి కండాలే దాటేస్తూ ఖగిరాచై వాలే. అంటే ఫస్ట్ లైన్లో కాలాన్నే శ్వాసిస్తూ ప్రతిరోజు పరుగులే. అంటే కాలాన్ని ఊపిరిగా తీసుకుంటూ ప్రతిరోజు పరిగెడుతూ ఉన్నాడు. ఎలా పరిగెడుతున్నాడు? వేగాన్నే శాసిస్తూ పెనుగాలై తిరుగుతున్నాడు. వేగాన్నే అధిగమించేసి ఒక తుఫాను వంటి గాలి కింద తిరుగుతున్నాడు. ఎక్కడ తిరుగుతున్నాడు? కండాలే దాటేస్తూ ఖగిరాజై వాలే. కండాలన్నీ కూడా ఈ విధంగా వేగంగా తిరిగేశాడు. ఖగిరాజై, ఖగిరాజ్ అంటే పక్షిరాజు, పక్షుల్లో రాజు అంటే గ్రద్ద అనమాట. మరి ఈ 3 లైన్లు మన హీరో యొక్క క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు భయ్య. అదేవిధంగా అతని గురించి మనకి పరిచయం చేశారు. ఇక 4వ లైను 5వ లైన్ వచ్చేసి మన హీరో కోసం కాదు, ఎవరో హీరోని ఉద్దేశించి మాట్లాడుతున్న లైన్స్ అయ్యి. ఏమంటున్నారంటే రారా ధీర ధ్రువతార. రారా ధీర, ధీర అంటే ఓ ధైర్యవంతుడా, ధ్రువతార అంటే శాశ్వతంగా నక్షత్రంలాగా ఎప్పుడు ఉండేవాడా. అంటే ఎవరో కష్టాల్లో ఉన్నారు. మరి కష్టాల్లో ఉన్న వాళ్ళు మన హీరోని, అతి బలవంతుడిని, వేగం కంటే స్పీడ్గా వెళ్ళేవాడిని, కాలాన్ని ఊపిరిగా శ్వాసించేవాడిని రమ్మని అడుగుతున్నారు. మన హీరో యొక్క శక్తి పిలిచే వాళ్ళకైతే తెలుసు. రారా స్వయరా సంచార అంటే స్వేచ్ఛగా తిరిగేవాడా రా, ఇక రా అనే విధంగా లైన్స్ అయితే ఉన్నాయి భయ్య. సంచారి సంచారి నెనధించే రణభేరి. సంచారి అంటే మన హీరో ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటాడు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక నినదించే రణబేరి అంటే వాడి గలం యుద్ధ బేరిలా ప్రతిధ్వనిస్తుందని అర్థం అన్నమాట. మనోడు సంచారి, ప్రపంచ సంచారి, దాంతోపాటు వాడి గలం యుద్ధ బేరిలా ప్రతిధ్వనిస్తుందన్నమాట. ఇక 7వ లైన్ వచ్చేసి భయ్య, ఇందాక సంచారి అన్నారు కదా, ఇప్పుడైతే సంహారి సంహారి అంటున్నారు. సంహారి అంటే సంహరించేవాడు, అంటే శత్రువుల్ని సంహరించేవాడు అనమాట. మరి దానికి సంబంధించిన లైన్ అయితే ఆఖరిలో వస్తుంది. ప్రజెంట్ అయితే 7వ లైన్ చూసుకుంటే సంహారి సంహారి మృత్యుపై తన స్వారి. అంటే మన హీరో మరణానికి కూడా భయపడకుండా సింహం వంటి స్వభావంతో కదులుతూ ఉంటాడనమాట. శత్రువుల్ని సంహారం చేస్తూ ఉంటాడు, అంత బలమైన వాడు అనమాట. ఇక 8వ లైన్లో మరొకసారి సంచారి సంచారి సాహసమే తనదారి అనే విధంగా లైన్ అయితే వచ్చింది. అంటే అతని మార్గం ఎప్పుడు కూడా సాహసాలతో నిండి ఉంటుంది. ఇక ఫైనల్ లైన్ ఒకటి ఉంది భయ్య, ఈ లైను విలన్ కోసం. ఆ లైన్ ఏంటంటే సంహారి సంహారి అసురులపై అసిదారి. అంటే మనోడు, మన హీరో సంహారి. ఎవరిని సంహరిస్తాడు? అసురుల్ని. అసురులు అంటే ఎవరు? రాక్షసులు, అంటే విలన్స్ అనమాట. విలన్స్ని అసిదారే సంహరిస్తాడు. అసిదార్ అంటే కత్తి పట్టుకుని సంహరిస్తాడు. అంటే కత్తి అంటే ఇక్కడ అది కత్తి పట్టుకుని అవసరం లేదు భయ్య, అది గన్ అవ్వచ్చు, లేకపోతే మనోడు మైండ్ అవ్వచ్చు, మొత్తం మీద కత్తులు అంటాడు అనమాట. సింహం స్వభావం కలిగిన వాడు కత్తులు అంటాడు. అదేవిధంగా కాలాన్ని ఊపిరిగా శ్వాసిస్తున్నవాడు, దాంతోపాటు వేగాన్ని శాసించినవాడు, కండాలే దాటేసి తిరిగేసి ఖగురాజై పక్షిరాజై ఒక చోట వాలినవాడు. ఇక ఫైనల్గా రాక్షసులను, చెడుని నాశనం చేసే కత్తిలో దూసుకొస్తాడు.
అంటే ఈ పాటలో క్లియర్గా చెప్పింది ఏంటంటే భయ్య మన హీరో యొక్క స్వభావాన్ని చెప్పాడు. ఇక ఫైనల్గా మధ్యలో ఒకరికైతే వాళ్ళ కుటుంబమా లేకపోతే వేరే వ్యక్తులా వాళ్ళ ఫ్యామిలీయా ఎవరో తెలియదు, కానీ మొత్తం మీద లవరా ఎవరనేది తెలియదు, కానీ మొత్తం మీద సమస్య ఉంటుంది. ఆ సమస్యని తీర్చడానికి విలన్ మీద ఏ విధంగా పోరాటం చేశాడు, మరి ఆ విలన్ మీద పోరాటం చేసే సమయంలో మనవుడు దారి ఏ విధంగా సాహసాలతో నిండిపోయి ఉంది, ఏ విధంగా ఫైనల్గా రాక్షసుల్ని అంతమొందించాడు, అతని గలం ఏ విధంగా యుద్ధ బేరులా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది, మరణానికి భయపడకుండా సింహం స్వభావం వంటివాడు ఏ విధంగా అయ్యాడు, ఇక కాలాన్ని ఏ విధంగా శ్వాసిస్తూ ఉంటాడు, అదేవిధంగా వేగాన్ని శాసించేంతలాగా పెనుగోళ్ళ ఏ విధంగా తిరుగుతూ ఉంటాడు, ఖండాలు ఏ విధంగా తిరిగి దాటేసి పక్షిరాజులాగా ఒక చోట వాలాడు. ఇవన్నీ కూడా మనం మూవీలో చూసి తెలుసుకోవాలన్నమాట. మరి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే భయ్య లైక్ చేయండి. అదేవిధంగా మరి ఈ వీడియో మరింతమందికి చేరువవ్వాలంటే షేర్ చేయండి భయ్య. వాళ్ళు కూడా ఈ వీడియో యొక్క సారాంశాన్ని చూసి విని తెలుసుకుంటారు.